యాక్చువల్లీ మీరు ఇంట్రోవర్ట్ అని విన్నా నేను. మీరేమో ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఇంట్రోవర్ట్ ఏం కాదు, మాట్లాడతాను అంటే అందరితోనూ అంత ఫాస్ట్ కాదు. బట్ ఇంకా ఆల్మోస్ట్ నేను కూడా వచ్చేసాను కదండి. నాకు తెలియకుండా నేను సీనియర్ అయిపోయాను ఇండస్ట్రీలో. సో ఇంకా నేను ఇంట్రోవర్ట్ లా ఉండి సైలెంట్ గా ఉంటే అలా కొంచెం నేను ఓపెన్ అప్ మాట్లాడాలని. యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ ఉండి మీ ఫీలింగ్స్ ని, మీ థాట్ ప్రాసెస్ ని మీరు చెప్పుకోలేక మనల్ని మనమే ఉంటూ మన ఇంటెన్షన్ ఏంటో ఎదుటి వాళ్ళకి తెలియదు. ఎదుటి వాడికి తెలియనప్పుడు నేను ఎవరు గుర్తిస్తారు? సో నా దృష్టిలో అసలు ఇంట్రోవర్ట్ అనే వాళ్ళు అసలు ఆ ఫీచరే ఉండకూడదండి. నేను ఎందుకు చెప్తాను అంటే, నేను ఇంట్రోవర్ట్ ఉండే, నేను ఇట్లా మీతో మాట్లాడలేను అసలు. ఒకప్పుడు నేను రియలైజ్ అయినా, బికాస్ ఎదగాలి అంటే మాట్లాడాలి. మీరు ఇంకా ముందే రియలైజ్ అయిపోయింటారు. నాకు అర్థమైంది. అంటే నాకు నేనే ఫీల్ అయిపోతాను, నాకు నేనే ఏదన్నా అంటే నేను మనసులో పెట్టేసుకుంటాను. బట్ ఈ మధ్య కాలంలో కొంచెం చెప్పడం మొదలు పెడుతున్నా. అంటే ఇదొద్దు, ఇలా చెయ్యి, లేదంటే నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని కొంచెం ఓపెన్ అయి చెప్తున్నా. లేదంటే అన్ని కూడా నేను మనసులో పెట్టుకొని అడ్జస్ట్ అయిపోయే రకం. ఎవరేం చెప్పినా కూడా పక్క వాళ్ళని హర్ట్ చేయకూడదు, ఇలాంటివన్నీ. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కానీ వీటిలో నుంచి కూడా ఒక కొత్త ఆదిని జనాలు చూస్తారేమో అనుకుంటున్నా.